వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రావెల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తున్నామండి. అక్కడ వాళ్ళు పనస పండు అంటున్న చెట్టు గురించి పడ్డదటండి. అది తీసి వాళ్ళందరూ ఎలా తింటారు ఒకసారి మనం చూద్దాం. చూడండి ఎంత ఆనందంగా తింటారు చూడండి. మనం ఎందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి తొనలు అంటారండి. ఇది పనస చెట్టు అట్ట చెట్టు మీద నుంచి పడిపోయింది. చూడండి నీట్గా వాటర్లు వేసుకొని తిన్నారండి. తొక్కలు తీసి కడిగేసి అది కడుగుతారు. అది ఆ పిక్కలు అండి, పిక్కలు కూర చేస్తారు. అంటే ఇవి తొక్క తీస్తారు, కడగ ఎండ వేసి తొక్క తీస్తారా? ఈ పిక్కలు ఎండ వేసేసి తొక్క తీసి కూర ఎలా చేస్తున్నాను ఒకసారి చెప్తావా? తాలింపు పెట్టుకొని ఏదో చేపలు కూరలు అలాగే ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏం కూర అయినా వండుతాం కదా. వేసుకొని తాలింపు వేసుకొని ఉప్పు వేసి తినదు. అయితే తాలింపులో ముందు పడేయాలి, లేకపోతే ఉప్పు కూర ముందు వేయాలి? తాలింపులోనే వేయాలి. తాలింపులో వేయాలా? తాలింపులో వేస్తే అనమాట ఉండదు. అదిగండి అవన్నీ కర్రీ చేస్తారండి. చెట్టు మీద నుంచి పడిపోయింది అటండి. ఇది పడిపోయి వీళ్ళు ఓపెన్ చేసి వాళ్ళందరూ చుట్టూ కూర్చొని తినేసారండి ఇప్పుడు వరకు. పనసలు 2 రకాలు అవన్నీ కలెక్షన్ చేస్తారండి. అవన్నీ కడిగేసి తొక్క తీసి అవి కూర చేసుకుంటాం. కూర టేస్ట్ అంతా నన్న రుచి బాగుంటుంది. మరి కాయలు కూడా కూర చేస్తారంట. కాయలు కూడా కూర చేస్తారా? నేతప్పుడమ్మా అవి ఎలా వండుతారమ్మా? నేతవి మరి కూర అన్నారని అంటాను. పెళ్ళికి తీసుకెళ్తారు కూర చేయడానికి. పెళ్ళికి తీసుకెళ్తారు. అది నేతప్పుడు కూర చేస్తారని తెలుసు కానీ ఎలా చేస్తారో మీకు తెలియదు. మరి కొనుక్కోలే వ్యాపారం, మరి మీ సొంత పంట కదా, వండుకొని తినొచ్చు కదా. అది గొప్ప మజూరు పడుతుంది. అది బెల్లము అంత సగరం పడుతుంది. అంటే నీకు చేయడం తెలుసా నాన్న నీకు? మరి బెల్లం పడుతుంది అని అన్నావు. ఇప్పుడు కదా బెల్లం లేదు. ఆ పూర్వం అయితే ఈ పనసే గొప్పగా. ఇప్పుడు చూడు వెళ్ళి 5 మైళ్ళ దారిలోనా అది నేత అప్పుడు వెళ్ళి చూడు కుప్పలు అక్కడ ఉంటుంది కాయలు. చెట్లోనే అమ్మేస్తారు. లావు అయితే చెట్లోనే అమ్మేస్తారమ్మా. అంటే ఇన్ని పెళ్ళి గురించి ఎవరు అవసరమైన వాళ్ళకైతే అదే కొనుక్కొని తీసుకెళ్తారు కూర చేయడానికి. చెట్లు ఎన్ని ఉన్నాయో చెట్లోనే బేరం చేసి ఇన్ని కాయలు లెక్క, లేకపోతే కాయలు లెక్క అలాగే తీసుకుంటారు. ఎంత రేట్ అయితే అలాగే తీసుకుంటారు. ఆ రేటు ప్రకారం మా తిండికి ఒక్కొక్క చెట్టు ఉంటే ఆ తిండికి అని ఉంచేస్తాం ఇలాగా. మరి పండిపోయిన వారికి ఏమమ్మ చూడలేదు? చెట్టు మీద పండిపోయిన వరకు ఏం చూడలేదు. మరి అక్కడ ఉన్న చెట్టు మరి అంత పరిచిన వెళ్ళలేకపోయినాము. చూడలేదు. పడిపోయిందని ఎవరో చూసి మీకు చెప్పారు. వీళ్ళు అన్నీ సర్దుకొని తినేసారండి. ఇదిగోండి చూడండి, టమాటాలు అంటుంది. పనస పండు అంతని ఒలిస్తారు. చెట్టు మీద పండు అయిపోయింది. పిక్కలను కూర చేస్తారండి. బాగుంటుంది టేస్ట్గా. ఇదిగోండి అంత కొండేనండి. కొండ మీద ఇదిగోండి ఈ చెట్టుదేనట పడ్డదటండి. ఇవన్నీ జల్లేస్తున్నారండి. వాళ్ళు దూరం జల్లేస్తున్నారు. అది 2 రకాలు అంత అమ్మ. ఇది రుచి ఉంటుంది, అది రుచి ఉంటుంది అంత. ఏదైనా రుచి బాగుంటుంది. అంటే బురద పనస అంటారు, ఏదో ఉంది జారుతుంది. అది ఇంకొక పనస ఉంటుంది అంటారు కదా, పెద్ద పనస. ఇది చిన్న పనస. ఇది పెద్ద పనసే కదా, ఖర్జూరం ఉంటుంది. ఇది బురద. ఇది ఖర్జూరం ఉంది. అది ఎంత రేట్ ఉంటుంది? పెద్ద కాయలు అవి అది ఇంతేసలే ఉంటాయి కానీ అది ఖర్జూరము అదో కేరుగా ఉంటుంది. అచ్చా అది ఖర్జూరం. అది ఇక్కడ వేసారా? ఈ పక్కన చెట్టు ఎటు ఉందమ్మా? లేదట. ఖర్జూరం లేదు. ఖర్జూరం అయితే ఎక్కువ చెల్లుతుంది. పిక్కలు కూడా పెద్దలు ఉంటాయి. తొనర్లు అదొక పెద్దలు ఉంటాయి. అచ్చా అవన్నీ పొట్లు అంతా తీసి బయట అనమాట జల్లుతారండి. అది అందరు కలిసి తినేయడమే, అమ్మడం ఎటు ఉండదు. మీరు మరి అమ్మినే కూడా ఎంత లెక్క ఉంటుంది ఒకళ్ళు ఉంటే? ఈ ఖర్జూరం అయితే కొంటాము కానీ బురద కొనమనేస్తున్నారు. అందుకే లావు అయితే పడిపోతాయి.
తిన్నట్టుగా తింటాం. రైతులు రైతులట జల్లినట్టుగా అయిపోద్ది. రైతులేటనంటే పనస పెద్ద పనస అయితే తింటలే, బురద పనస వద్దని అనేస్తున్నారట అండి. అది సరేనమ్మా అయితే. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం. బాయ్.